నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు. ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్‌గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభమవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు గనక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాస్తంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన ఉమ్హు, వృషభ రాశిలో ఉండి. ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం. రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన. అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా, బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టొద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు, చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉమ్, అయితే ఏంటంటే రాశిలోనే రవి బుధులు. ఉమ్, ఎప్పుడు కూడా రాశిలో రవి బుధులు ఉండడం వల్ల ఏంటంటే అన్నిటికంటే కాస్తంత ఆలోచన విధానాన్ని మార్పు అనేది ఆహా, జరుగుతుంది. ఉమ్, ఏంటి అంటే కాస్తంత అహంకారాన్ని పెంచుతుంది ఉమ్హు, మనుషుల్ని. ఉమ్హు, ఎప్పుడైతే రాశిలోని రవి ఉంటే తెలియని ఒక అహంకారం అనేది వీళ్ళకి వచ్చేస్తుంది. ఉమ్, సో మా వల్ల అవుతుంది అని. ఉమ్, సో దానికి తోడు బుధుడు ఉండడం వల్ల, రవి బుధుడు ఉండడం వల్ల ఏమవుతుంది, మేము అన్నది కరెక్టే, ఉమ్, మేము చేసేది కరెక్టే ఉమ్హు, అనే ధోరణిలోకి వెళ్ళిపోతారు. మొండిగా ఉండరు, ఉమ్, మనసులో అనుకుంటారు, బయటికి అనుకుంటా, మాట్లాడరు. ఆహాహా, ఓకే, మనసులో ఏమనుకుంటున్నారో చెప్పకుండా, బయటికి మాట్లాడకుండా వాళ్ళు అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళకి ఇచ్చేస్తుంది మేడం ఈ ఉమ్, రవి బుధుడు. ఉమ్, చేయగలం, సాధించేస్తాం అనే నమ్మకాన్ని ఇచ్చేస్తుంటాడు. ఉమ్, దానివల్ల ఏంటి అంటే అది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ఉమ్, ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డం కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు తెలియకుండా ఏదైనా సంతకం పెట్టినా, ఎవరికైనా షూరిటీ సైన్ పెట్టేసినా, ఉమ్, మన వాళ్ళే తెలిసిన వాళ్ళే చేశారని చెప్పేసి అంటే ఆ తర్వాత వీళ్ళని ఏం తీసుకెళ్తున్నది, ఖచ్చితంగా కష్టాల్లో తీసుకెళ్తుంది. ఉమ్, సో అందుకని వీళ్ళు ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఈ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళైనా, వివాహాలైన వాళ్ళైనా ఉమ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటే ఆర్థిక పరిస్థితులు, అంటే ఆర్థిక విషయంలో, అంటే డబ్బులు తీసుకునే విషయంలో
ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తులతో ఏదైనా ఒక మాట అంటే అది పెద్ద గొడవగా తీసుకెళ్ళి అదైతే ఎప్పుడు జరిగే మామూలు గొడవ కూడా పట్టించుకొని వదిలేసే వాళ్ళు కూడా చిన్న మాటకి పెద్దగా ఇష్యూ తీసుకొచ్చి వీళ్ళు ఉద్యోగాన్ని ఖాళీ చేయించాలి, ఓ, ఉద్యోగం తీయించేయాలి ఉమ్, అనే లెవెల్కి వాళ్ళు వస్తారు. ఉమ్, వీళ్ళకి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాశిలోని రవిబుధులు ఉన్నారు కదా, ఉమ్, మాకు ఇది కాకపోతే ఇంక బ్రహ్మాండంగా ఇంకోటి వచ్చేది అవకాశం ఉంది, మేము చేసుకోగలం, ఉమ్, మాకు టాలెంట్ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇచ్చేసి పంపిస్తుంది. నిజంగా ఉండొచ్చు టాలెంట్, ఉమ్, కాకపోతే ఏంటంటే అది ఉంది అనుకున్న ఆవేశంలో నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే ఉమ్, అవి అనార్థాలకి కారణం అవుతాయి. ఉమ్, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి అనార్థం జరగకుండా కాపాడగలుగుతాం. ఈ విధంగా చూసుకోవాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఉమ్, అది అయితే ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం నియమాలు ఏంటి అంటే వీళ్ళు ఉమ్, అన్నిటికంటే ఉమ్, ఎవరికి బాగుంది అంటే ఫస్ట్ ఉమ్, ఆహార పదార్థాలు అమ్మే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆహా, ఆహార ధాన్యాలు ఆ, మీద వ్యాపారం, తర్వాత స్త్రీలకు సంబంధించిన వ్యాపారం అంటే ఉమ్, బూటక్ కానీ, ఉమ్, సారీస్ కానీ, క్లాత్స్ కానీ, అవును, జ్యువెలరీ కానీ, ఉమ్, ఏ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కాస్త అనుకూలంగా ఉంది. అనుకూలంగా. కాస్త పెట్రోల్, తర్వాత డీజిల్ ఉమ్, సంబంధించిన వ్యాపారాలు, రాత్రిపూట చేసే వ్యాపారాలు ఉమ్, వీళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్, 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 అంటే సాయంత్రం తర్వాత స్టార్ట్ అయ్యే ఏదైతే బిజినెస్ ఉన్నాయో ఓకే. వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంది. కాస్త గొడవలు, కొట్లాట్లు, ఉమ్, కాస్త పోలీసు వాళ్ళతో కాస్త ఇబ్బందులు, ఉమ్, గవర్నమెంట్ సంబంధించిన కొన్ని సమన్లు వీళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, సో ఈ విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, అంటే ఎప్పుడు ఎవరికి వీళ్ళు సాయంత్రం దాటిన తర్వాత వ్యాపారాలు ఎవరైతే చేస్తారో ఉమ్, వాళ్ళందరూ ఈ మాసంలో జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ఓకే. ఎప్పుడు అన్ని తెలిసే కదా, అని తెలిసే కానీ అని అలా వెళ్ళిపోతే కాదు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా ఎవరికి బాగాలేదు ఎవరికి బాగుంది అంటే మాక్సిమం వీళ్ళకి అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఉమ్, అనుకూలంగా ఏం లేవు. ఉమ్, సో ప్రతికూలంగా ఉండడం ఏంటంటే రవి ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్ళినా ఉమ్, రాశిలో ఉన్నా ఉమ్, అది ఇబ్బంది పెడుతుంది. అంటే ఉమ్, రవి ద్వితీయంలోకి వెళ్తే ఏమవుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉమ్, రాశిలో ఉంటే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉమ్, విధంగా ఉంటుంది. ఉమ్, అంటే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం కానీ నియమాలు కానీ ఏంటంటే ఉమ్, ఈ మాసం అంతా గణపతిని ఎక్కువగా ఆరాధించుకోవాలి. ఉమ్, ఉమ్, సో గణపతి ఆరాధన, గణపతికి పూజ ఉమ్, ప్రతి మంగళవారం, శనివారం, ఉమ్, మంగళవారం పూట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడము, ఉమ్, శనివారం పూట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం, ఉమ్, ఇంకా ఇంట్లో గణపతి ఆరాధన చేసుకోవడం. ఉమ్, ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని, ఉమ్, శని భగవాన్ చతుర్థ స్థానంలో ఉన్నాడు, అర్ధాష్టమ శని. దానివల్ల ఏంటంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకుండా కాపాడబడతారు. ఉమ్, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే అనారోగ్య సమస్య రాకుండా కాపాడబడతారు. కాపాడుకో. గణపతి పూజ చేయడం వల్ల ఏ విఘ్న ఆటంకాలు రాకుండా ఉమ్, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేయాలి. ఉమ్, ఎందుకంటే 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఉమ్, సో ఒక్కొక్క గ్రహాన్ని చేసుకుంటూ వెళ్ళి 9 గ్రహాలకి చేయాలి. ఉమ్, అలా కాకుండా ఉమ్, గణపతికి ఇంట్లో చేసుకుంటూ ఉమ్, ప్రతినిత్యము గణపతి నమస్కారం చేసి వెళ్ళడము. ఉమ్, మంగళవారం, శనివారం, ఉమ్, మంగళవారం ఆంజనేయ టెంపుల్ కి, శనివారం శనివారం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఉమ్, ఈ ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళితే ఉమ్, ఈ మాసం వీళ్ళు అన్ని అనుకూలంగా ఉండి ఉమ్, గట్టెక్కేస్తారు. ఓకే అమ్మా. అది ఈ మాసం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారం. పరిహారం. అమ్మ, మరి ఈ మాసంలో వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి అలాగే వాళ్ళ గ్రహస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.